ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుదక్షిణామూర్తయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కార్తీక పురాణము 26వ అధ్యాయంకు స్వాగతం. 25వ అధ్యాయంలో మనము దూర్వాస మహర్షి కోపాగ్రస్తుడై అంబరీషుని శపించినప్పుడు విష్ణువు అందుకు కోపించిన వాడే తన సుదర్శన చక్రాన్ని దూర్వాస మహాముని మీదకు వదిలాడు. ఆ సుదర్శన చక్రంని తప్పించుకోవడం కోసం అతను ముల్లోకాలు తిరిగి ప్రతి ఒక్కరిని శరణు వేడుతూ ఉన్నాడు. దాని కొనసాగింపే ఈ 26వ అధ్యాయము. సరాసరి వైకుంఠానికి వెళ్ళి దూర్వాసురులు విష్ణువుని దర్శించి చేతులు జోడించి మాధవా శరణు శరణు, బ్రాహ్మణ ప్రియా కాపాడు, దూర్వారమైన సుదర్శన చక్రానికి ఆహుతి కాబోతున్న దూర్వాసుణ్ణి, నీ భక్తునకు హాని తలపెట్టిన ద్రోహిని క్షమించు, రక్షించు. ఈ శిక్ష నాకు కావలసిందే, కానీ క్షమించవలసిందని వేడుకుంటున్నాను. నీ గుండెలపై తన్నిన భృగు మహర్షిని క్షమించినట్టే నన్ను కూడా క్షమించు శ్రీనివాస అని వేడుకున్నాడు. దూర్వాసుని దురవస్థ స్థితికి హరి నవ్వుకున్నారు. దూర్వాస, నీవు శివస్వరూపుడవు, బ్రహ్మతేజస్కుడవు, ఇంత వాడవు, చప్పున స్వభావ విరుద్ధమైన మార్పు పొందవచ్చునా? దేవతలకు, భూదేవతలకు, గోవులకు, సజ్జనులకు వచ్చే ఆపదలు పోగొట్టి కాపాడడానికే నేను యుగయుగాలలో ఏదో ఒక రూపంలో అవతరిస్తూ ఉంటాను. నీవు సజ్జనులు ఏవగించుకునే తప్పు పని చేశావు. ఏ కారణం లేకుండా నా ప్రియభక్తుడైన అంబరీషుణ్ణి శపించావు. అంబరీషుడు భగవానికైనా హాని కోరని సజ్జనుడు, పరమదయాళువు, స్థావర జంగమాత్మకైన ప్రకృతి అంతటా నన్ను దర్శించి మన్నించే మహానుభావుడు. అలాంటి వివేకిని అవివేకివై నీవు శపించావు. ఇది మునిధర్మమా? అతిథివై వెళ్ళి ఇదిగో వస్తానని వెళ్ళి ఎప్పటికీ రాకపోతే నీ కోసం చూచి చూచి ధర్మసూక్ష్మం తెలిసిన బుద్ధిమంతుడు కనుక అంబరీషుడు ద్వాదశి పోకుండా ఇంత మంచినీరు తాగి ప్రతిఫలం పొందాడు. జలపారణ దోషమా? ఏ తప్పు లేని నా భక్తుణ్ణి రంధ్రాన్వేషణ పరుడై తొందరపాటుతో శపించావు. నీకు ధర్మశాస్త్రం తెలియదా? జలపారణ దోషమని చెప్పగలవా? పైగా అతడెంత ప్రార్థించినా శాంతించక ఎడమకాలితో తన్ని నోటికి వచ్చినట్టు తిట్టి నీ ముక్కోపితనం చూపుకొన్నావు. నీకు భయపడి ఆ భక్తుడు నన్ను వేడుకుంటూ నీ శాపాక్షరాలే వినలేదు. అతని హృదయంలో ఉన్న నేను విని నీ మాటకి విలువ ఇచ్చి ఆ శాపాలు నేను తీసుకున్నాను. సమయాన్ని అనుసరించి ఆ 10 జన్మలు నేనెత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. ఇంకా ఏదో శపించబోయావు. భక్త రక్షణ నా ధర్మం కనుక సుదర్శనాన్ని పంపాను. చక్రాన్ని ఇప్పుడే నేను ఆపలేను. నా మాట విని వెంటనే అంబరీషుని దగ్గరికి పో, నీకు మేలవుగాక అని శ్రీహరి మందలించారు.